రైట్, గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి. మనం చాప్టర్ 4 స్క్వేర్స్, క్యూబ్స్, స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ కంప్లీట్ చేసేసామండి విత్ క్వశ్చన్స్ కూడా. సో ఈరోజు మనము న్యూ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. చాప్టర్ నెంబర్ 5 అండి. ఏంటండి చాప్టర్ 5? చాప్టర్ 5 అండి, కొత్త చాప్టర్ వచ్చేసి సిలబస్ ప్రకారం ఏ చాప్టర్ అండి? సింప్లిఫికేషన్. అర్థమవుతుందా? మనము 4 చాప్టర్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసేసామండి. లాస్ట్ చాప్టర్ వాజ్ ఏంటండి? లాస్ట్ చాప్టర్ స్క్వేర్స్, క్యూబ్స్. ఓకేనా? రైట్. సో ఈరోజు మనము సింప్లిఫికేషన్ చాప్టర్ చూద్దాం. రైట్, ఫస్ట్ సింప్లిఫికేషన్ అంటే ఏంటండి? మనకు తెలిసిన డెఫినేషన్లో సింప్లిఫికేషన్ అంటే ఏంటిది? ఒక కాంప్లెక్స్ ఉన్నదాన్ని, అంటే కఠినంగా ఉన్నదాన్ని చిన్నదానిగా చేసి, అంటే సింప్లిఫై చేసి, మామూలు దానిగా, ఒక కఠినంగా ఉన్నదాన్ని మామూలు దానిగా చేసి సాల్వ్ చేయడమే సింప్లిఫికేషన్. అంతేనా? మన తెలుగులో రిడ్యూసింగ్, ఒక డెఫినేషన్ అనుకుంటే దీనికి, రిడ్యూసింగ్ ఏ కాంప్లెక్స్ ప్రాబ్లం ఇంటూ ఏ సింపుల్ ప్రాబ్లం. అంతేనా? మన కాన్సెప్ట్ ప్రకారం, అంటే మనకు తెలిసిన లాంగ్వేజ్లో. అర్థమవుతుందా? రెడ్యూసింగ్ ఏ కాంప్లెక్స్ ఎక్స్ప్రెషన్ టు ఏ సింపుల్ ప్రాబ్లం. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనకు ఇట్లా ఉంది, 4/5 ఇంటూ 6 -2 ప్లస్ 2/7 మైనస్ 8/9 ప్లస్ 121/10 ఇలా ఉంది ఎక్స్ప్రెషన్. దీన్ని మనం ఏం చేయాలి? సింప్లిఫై చేయాలి. సింపుల్గా వచ్చేటట్టు రాసుకొని దాన్ని సాల్వ్ చేయాలి. దాన్ని ఏమంటాము? సింప్లిఫికేషన్ అంటాం. ఓకేనా? దీని గురించి పెద్ద డిస్కషన్ ఏం అవసరం లేదు, అందరికీ తెలిసిందే. ఓకేనా? రైట్. ఫస్ట్ సింప్లిఫికేషన్ రావాలంటే మనకు వి బార్డ్మాస్ రూల్స్ తెలియాలండి. మనకు ఫస్ట్ ఏం తెలియాలి? VBODMAS ఏంటండి? వి ఫర్ వినిక్కులం అంటారండి. వినిక్కులం. అర్థమవుతుందా? వినిక్కులం ఆర్ బార్. ఇది మనకు తెలిసినది బార్. కాకపోతే దాన్ని అఫీషియల్గా ఏమంటారు? వినిక్కులం అంటారు. అర్థమవుతుందా? మనం సింపుల్ లాంగ్వేజ్లో బార్ అనుకుంటాం. రైట్. బి ఫర్ బ్రాకెట్స్ అండి. బి ఫర్ బ్రాకెట్స్. ఓ ఫర్ ఆఫ్. డి ఫర్ డివిజనింగ్, ఇవన్నీ తెలుసు మనకి. డి ఫర్ డివిజన్, ఎం ఫర్ మల్టిప్లికేషన్, ఏ ఫర్ అడిషన్, ఎస్ ఫర్ సబ్ట్రాక్షన్. అవునా? రైట్. సో వినికులం ఆర్ బార్ అంటే ఏంటిదండి? ఇది ఒక ఎక్స్ప్రెషన్. ఫర్ ఎగ్జాంపుల్ 12 - 1 ప్లస్ 2. ఫర్ ఎగ్జాంపుల్ 6 - 5 ప్లస్ 2 7 బార్ అని అనుకోండి. ఓకేనా? అంటే నువ్వేం చేయాలి? ఫస్ట్ ప్రయారిటీ అంటే ఈ ఆర్డర్ ఎందుకు రాసుకున్నాం మనము? ఫస్ట్ నువ్వు చేయాల్సిందే బార్ చేయాలి. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, లాస్ట్ ఏం చేయాలి? నువ్వు సబ్ట్రాక్షన్ చేయాలి. అర్థమవుతుందా? ఫస్ట్ నువ్వు అడిషన్ చేస్తావా? ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ అండర్ బార్లో మైనస్ ఉంది. అంటే నువ్వేం చేయాలి? ఫస్ట్ సబ్ట్రాక్షన్ లాస్ట్లో ఉంది, బార్ ఎక్కడ ఉంది? ఫస్ట్ పొజిషన్లో ఉంది. అంటే నువ్వు ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఈ ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేయాలి. అర్థమవుతుందా? ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ 2 - 7 ఎంత? -5. నెక్స్ట్ ప్లస్, నెక్స్ట్ 6 - 5, ఇంకా యాజ్ ఇట్ ఈజ్ రాస్తావు. ఇక్కడ ఏం చేస్తున్నావు? నెక్స్ట్ ఇంకా ఫస్ట్ అడిషన్ ఉంది. అవునా? అడిషన్. నెక్స్ట్ ఏముంది? సబ్ట్రాక్షన్ ఉంది. ఫస్ట్ అడిషన్ చేయాలి. 6 - 5 ప్లస్ ఆఫ్ -5 ఏమవుతుంది? -5 అవుతుంది. సో అన్ని మైనస్లు వచ్చేసాయి. ఏం చేసుకుంటూ పోతాం? ఇంకా ఇటనన్నా చేయి. నీకు వచ్చేది ఏమొస్తుంది? 6 - 10. అంతేనా? సో ఆన్సర్ -4. ఇది సింప్లిఫికేషన్ అంటే. ఫస్ట్ ఏం చేస్తున్నావు? బార్ చేస్తున్నావు. బార్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ సింప్లిఫైగా రాసుకొని నెక్స్ట్ ఇంకా అడిషన్ అంటే అడిషన్ చేస్తున్నావు, మైనస్ అంటే మైనస్ చేస్తున్నావు. అర్థమవుతుందా? ఇది బార్ యొక్క ఇంపార్టెన్స్. అంటే ఫస్ట్ నువ్వు చేయాల్సింది బార్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, బ్రాకెట్స్. మనకు బ్రాకెట్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? 3 టైప్స్ ఉన్నాయి. ఓకేనా? మళ్ళీ బ్రాకెట్స్ అగైన్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్ అండి. ఏవేవండి? సింపుల్ బ్రాకెట్స్ అంటాం. ఓకేనా? ఇవి ఎలా ఉంటాయి?
పిక్టోరికల్ ఎలా ఉంటాయి మనకు ఇలా ఉంటాయి. అర్థమవుతుందా? సింపుల్ బ్రాకెట్స్ ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ 6 + 5 - 7 బ్రాకెట్స్. అవునా, మనం చూసినవి ఇవన్నీ బ్రాకెట్స్ ఇలా ఉంటుంది. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ బ్రాకెట్, నెక్స్ట్ ఏమిటి ఏం బ్రాకెట్ అంటే మిడిల్ బ్రాకెట్స్. ఓకేనా, దీన్ని ఇంకా ఏమనొచ్చు, సింపుల్ బ్రాకెట్స్ని ఇంకా ఏమనొచ్చు, ఎలా ఉన్నాయి మనకు సర్కులర్లో ఆర్క్ టైప్లు ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటాం మనము సర్కులర్ బ్రాకెట్స్ అని కూడా అంటాం. అర్థమవుతుందా? ఈ బ్రాకెట్స్ని మళ్ళీ ఏమంటాము సర్కులర్ బ్రాకెట్స్ అని కూడా అంటాం, సర్కులర్. ఓకేనా, రైట్. మిడిల్ బ్రాకెట్స్ ఏంటివి మనకు ఫ్లవర్ టైప్ చూసింటాం ఇట్లా, ఇవి ఏమంటారు దీన్ని మిడిల్ బ్రాకెట్స్ ఆర్ కర్లీ బ్రాకెట్స్ అని కూడా అంటారు, ఆర్ కర్లీ బ్రాకెట్స్ అనమాట. అర్థమవుతుందా? ఎలా ఉంటాయి మనకు ఇలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ 7 - 2 + 5 డివైడెడ్ బై 7 - 5 ఇలా ఇచ్చాడు మనకు. ఓకేనా, ఇలా ఇచ్చాడు. ఫస్ట్ నువ్వేం చేయాలి, స్మాల్ బ్రాకెట్స్, ఇది ఒక ప్రయారిటీ అండి. ఫస్ట్ నువ్వేం చేయాలి స్మాల్ బ్రాకెట్స్, తర్వాత ఏంటిది కర్లీ బ్రాకెట్స్ ఆర్ మిడిల్ బ్రాకెట్స్. అర్థమవుతుందా? ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే నువ్వు ఫస్ట్ ఏం చేయాలి, ఇది చేయాలి, తర్వాత ఈ బ్రాకెట్ ఉన్నాయి చేయాలి, తర్వాత ఇది చేయాలి. లేదు నేను ఇది చేసుకుంటూ పోయినా అనుకో, ఇక్కడ నీకు ఏం లేదు కాబట్టి ఇది నువ్వు చేసినా ఏం పెద్ద చేంజ్ అయితే ఉండదు. నువ్వు 7 - 2 ఏం రాసుకుంటావు, డైరెక్ట్గా 5 రాసుకుంటావు, ప్లస్ ఇది చేసేస్తావు. అర్థమవుతుందా? ఇక్కడ నీకు ఏమైనా ఇంటూ వచ్చింది అనుకో, అప్పుడు నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి, ఫస్ట్ ఇది సాల్వ్ చేయాలి. నువ్వు డైరెక్ట్ 7 - 2 5 అని రాసేసి చేసేసినావు అనుకో, తప్పైపోతుంది. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ ఏముందండి, నెక్స్ట్ సింపుల్, మిడిల్, నెక్స్ట్ బిగ్ బ్రాకెట్స్ అంటాం, అంతేనా? ఆర్ స్క్వేర్ బ్రాకెట్స్ అని కూడా అంటాం దీనిలోనే, స్క్వేర్ బ్రాకెట్స్. ఓకేనా, ఫస్ట్ సింపుల్ ఆర్ సర్కులర్ బ్రాకెట్స్. ఒకటే గుర్తుపెట్టుకోండి, సింపుల్, మిడిల్, బిగ్. అర్థమవుతుందా? బిగ్ అంటే ఏంటిది, ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇట్లా వచ్చింది అనుకో అయిపోయింది, ఇంకా ఇది బిగ్ బ్రాకెట్స్ అనమాట. అర్థమవుతుందా? ఫస్ట్ నువ్వు ఏం చేయాలి, సింపుల్, మిడిల్, బిగ్, ఇది ప్రయారిటీ. ఇదంతా ప్రయారిటీ అండి. ఈ బ్రాకెట్స్లో మళ్ళీ ప్రయారిటీ అనమాట. 1 2 3 అంటే ఫస్ట్ 1 మీన్స్ ఇక్కడ ఫస్ట్ అంటే ఏంటిది, ఫస్ట్ నువ్వు సింపుల్ బ్రాకెట్స్ సాల్వ్ చేయాలి, తర్వాత మిడిల్, తర్వాత బిగ్ బ్రాకెట్స్, తర్వాత ఏం చేయాలి ఇంకా హాఫ్, తర్వాత డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. ఇది ఏంటిది ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ. ఇది హై టు లో అనమాట, హై టు లో. అర్థమవుతుందా? హయ్యర్ ప్రయారిటీ టు లోయర్ ప్రయారిటీ అనమాట. ఇది ఏంటిదంతా ఇదంతా మనకు బాడ్మాస్, బాడ్మాస్ అంటాం. ఓకేనా, రైట్. ఇవి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని సాల్వ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటి ఫస్ట్ ఏం సాల్వ్ చేయాలి ఏం లేదనేది. ఓకేనా, రైట్. ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, రైట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎగ్జాంపుల్ వచ్చేసి n - m + n బ్రాకెట్స్ అండి. ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ స్టార్ట్ అయ్యింది. ఓకేనా, రైట్. ఇక్కడ బ్రాకెట్ లేదు. n - m + n - n ఇక్కడ కర్లీ బ్రాకెట్ స్టార్ట్ అయ్యింది మళ్ళీ. ఓకేనా, n - m - n బార్ బ్రాకెట్ క్లోజ్, ఏదండి ఇది ఈ బ్రాకెట్, నెక్స్ట్ ఈ బ్రాకెట్ క్లోజ్, నెక్స్ట్ ప్లస్ 2m బ్రాకెట్ క్లోజ్. అవునా, ఇట్లా ఇవ్వడు మీకు ఈ బ్రాకెట్ ఇటువరకు అని మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా, రైట్. ఇది ఎగ్జాంపుల్, మీకు సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఏం రావాలండి మనకు, వి బార్మాస్ రావాలి, VODMAS. అవునా, ఫస్ట్ ఏం చేయాలి, బార్ చేయాలి, తర్వాత బ్రాకెట్స్, తర్వాత ఆఫ్, తర్వాత డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. సో మనకు బార్ ఉందా, ఎస్ బార్ ఉంది. అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ బార్ సాల్వ్ చేయాలి. సో ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, ఏముంది ఇక్కడ -m - n అంటే ఫస్ట్ బార్ సాల్వ్ చేయాలి, -m - n ఉంది బార్ కింద. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఏముంది, ఈ బ్రాకెట్ క్లోజ్, ఈ బ్రాకెట్ ఏముంది n -
m మైనస్ n. సో ఫస్ట్ మనం ఈ బ్రాకెట్ సాల్వ్ చేయాలి. ఎందుకు బ్రాకెట్స్ మళ్ళీ ఎన్ని టైప్స్ ఉన్నాయి? 3 టైప్స్ కదా. సింపుల్, మిడిల్ బ్రాకెట్, బిగ్ బ్రాకెట్. సింపుల్ అంటే ఎలా ఉంటాయండి? సర్కులర్ బ్రాకెట్స్ ఇలా ఉంటాయి ఈ టైపు. మిడిల్ బ్రాకెట్స్ అంటే మన కర్లీ బ్రాకెట్స్ అనమాట. ఏమంటే మనం సింపుల్ ఫ్లవర్ బ్రాకెట్స్ అని కూడా అంటుంటాం. దీనిలో ఏమంటే మిడిల్ బ్రాకెట్స్. సో బిగ్ బ్రాకెట్స్ అంటే స్క్వేర్ టైప్ అనమాట. ఓకేనా? రైట్. మీకు బ్రాకెట్స్ ఇచ్చినారంటే ఖచ్చితంగా ఎండ్ కావాలంటే వాడు సంథింగ్ ఏదో మిస్టేక్ ఇచ్చినాడని అర్థమవుతుందా? ఇక్కడ నీకు ఇట్లా బ్రాకెట్ ఇచ్చేసి ఇది ఇవ్వలేదు అంటే అప్పుడు ఎలా సాల్వ్ చేస్తావు నువ్వు? ఎక్కడ ఎండ్ అయిందో నీకు అర్థం కావట్లేదు, ఇక్కడ ఎండ్ అయిందో అర్థం కాదు. సో బ్రాకెట్స్ అనేది ఖచ్చితంగా క్లోజ్ చేస్తాడు. ఒకవేళ క్లోజ్ చేయలేదంటే సమ్ ఎర్రర్ ఉందని అర్థం. ఓకేనా? రైట్. సో ఫస్ట్ స్మాల్ బ్రాకెట్స్ ఉన్నాయి. సో స్మాల్ బ్రాకెట్ సాల్వ్ చేద్దాం. n మైనస్ m ప్లస్ n ఏమొచ్చిందండి? 2n మైనస్ m వచ్చింది. ఎక్కడి నుంచి? ఇక్కడ నుంచి మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి ఏమొచ్చింది? 2n మైనస్ m. నెక్స్ట్ ఇప్పుడు స్టెప్ ఏమైపోతుంది? నెక్స్ట్ n మైనస్ స్క్వేర్ బ్రాకెట్ n మైనస్ m ప్లస్ n మైనస్ కర్లీ బ్రాకెట్ ఓపెన్ n. నెక్స్ట్ ఏముంది? ఇక్కడ నుంచి ఏమొచ్చింది మనకు? 2n మైనస్ m. అంతేనా? నెక్స్ట్ కర్లీ బ్రాకెట్ క్లోజ్ ప్లస్ 2m మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. అర్థమవుతుంది స్టెప్. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఏం కనపడుతున్నాయి? అన్ని బ్రాకెట్స్లో కనపడుతున్నాయి. ఫస్ట్ ఏం సాల్వ్ చేయాలి? ఫస్ట్ స్మాల్ బ్రాకెట్. స్మాల్స్ ఉన్నాయి, ఇక్కడ స్మాల్ ఉంది, ఇక్కడ స్మాల్ ఉంది. సో ఫస్ట్ ఇవి సాల్వ్ చేయాలి. అర్థమవుతుందా? రైట్. n మైనస్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ n మైనస్ m మైనస్ n. అంతేనా? మైనస్ m మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ n. ఓకేనా? రైట్. మళ్ళీ కర్లీ బ్రాకెట్ ఓపెన్ ఏమొచ్చింది? n మైనస్ 2n మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ m. అంతేనా? రైట్. కర్లీ బ్రాకెట్ క్లోజ్ ప్లస్ 2m స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. అర్థమవుతుందా? స్టెప్ బై స్టెప్. నెక్స్ట్ ఏం చేయాలి? మిడిల్ బ్రాకెట్స్ ఏమన్నా ఇక్కడ ఉన్నాయి. సో ఏమొస్తుంది మనకు? n మైనస్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ n మైనస్ m మైనస్ n మైనస్ ఆఫ్ ఇదంతా. సో మైనస్ n ప్లస్ 2n మైనస్ m. అంతేనా? నెక్స్ట్ ప్లస్ 2m ఎక్కడ ఉంది? స్క్వేర్ బ్రాకెట్లో ఉంది. ఇదంతా రాసేసుకున్నాక ఇంకా క్లోజ్ చేసేసాలి, తీసేయాలి, ఇంకా రాసుకోకూడదు ఇంకా. ఓకేనా? రైట్. అంతే కదండి. మైనస్ n మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2n నెక్స్ట్ మైనస్ ప్లస్ మైనస్ m. ఓకేనా? అర్థమవుతుంది కదా స్టెప్. రైట్. నెక్స్ట్ n మైనస్ మొత్తం సాల్వ్ చేసేయండి. ఏమొస్తుంది? ప్లస్ n మైనస్ n క్యాన్సల్. నెక్స్ట్ మైనస్ m ఓకే ప్లస్ 2n ఓకే రైట్. చూద్దామండి. మైనస్ m ఏమవుతుంది? మైనస్ 2m నెక్స్ట్ ప్లస్ 2m నెక్స్ట్ మైనస్ n ప్లస్ 2n ఏమవుతుంది? ప్లస్ n. అర్థమవుతుందా? నువ్వు డైరెక్ట్ ఇక్కడ మైనస్ m మైనస్ 2m ప్లస్ 2m ఓకే క్యాన్సల్. నెక్స్ట్ మైనస్ n ప్లస్ 2n ఏమైపోతుంది? ప్లస్ n అయిపోతుంది. డైరెక్ట్ ఒకే స్టెప్ రాసేసుకుంటావు. ఏం రాసుకుంటావు? n మైనస్ ఎంత వచ్చింది? ప్లస్ n వచ్చింది, ప్లస్ n. అవునా? నెక్స్ట్ ఏం రాసుకుంటావు? n మైనస్ n ఏమైపోతుంది? n మైనస్ n 0. అంతేనా? n మైనస్ n. ఇది ఎప్పుడు నువ్వు మైండ్లో టక్క చేసుకుంటూ పోతే ఇట్లా తొందరగా ఇట్లా మళ్ళీ స్టెప్ రాసుకొని మళ్ళీ అలా చేసుకోకుండా డైరెక్ట్గా మైండ్లో వెళ్ళిపోతుండాలి నీకు. అర్థమవుతుందా? రైట్. ఇక్కడ ఏమొస్తుంది? మైనస్ 2m ప్లస్ 2n క్యాన్సల్. n మైనస్ ప్లస్ n. సో n మైనస్ n ఈక్వల్ టు 0. అర్థమవుతుందా? నువ్వు ఎలా చేసుకున్నా 0 వస్తుంది నువ్వు కరెక్ట్ చేసుకుంటూ పోతే. అర్థమవుతుందా? సో ఆన్సర్ ఫైనల్గా ఏమొచ్చింది? 0 వచ్చింది. అర్థమవుతుంది? ఇది సింప్లిఫికేషన్ అంటే. ఫస్ట్ నువ్వేం చేసావు? ఫస్ట్ బార్ ఆర్ వెనుకలం ఫస్ట్ బార్ సాల్వ్ చేసావు. తర్వాత సింపుల్ బ్రాకెట్స్ ఓపెన్ చేసేసి రాసుకున్నావు. నెక్స్ట్ ఏం చేసావు? అన్నీగా ఒక స్టెప్ రాసుకున్నావు. తర్వాత మళ్ళీ అన్ని బ్రాకెట్స్లో వచ్చేసాయి. బ్రాకెట్స్లో మళ్ళీ ఫస్ట్ ప్రయారిటీ సింపుల్ కాబట్టి ఫస్ట్ సింపుల్ సాల్వ్ చేసేసావు. తర్వాత స్టెప్ మిడిల్ సాల్వ్ చేసేసావు. తర్వాత స్క్వేర్ సాల్వ్ చేసేసావు. డైరెక్ట్ నెక్స్ట్ ఏమొచ్చింది? సింప్లిఫికేషన్ వచ్చేసింది. అర్థమవుతుందా? డైరెక్ట్గా ఏమొచ్చింది? సబ్ట్రాక్షన్ లాస్ట్కి వచ్చేసావు. n మైనస్ n 0. అర్థమవుతుందా? ఇది నీకు ఇదంతా వేరియబుల్స్లో ఉంది కాబట్టి ఒక చిన్న మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ తీసుకుందాం, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎక్స్ప్రెషన్ ఇలా ఇచ్చారు అనుకోండి. 4 మైనస్ 6 మైనస్ 12 మైనస్ 10
-8 -6 బార్ ఇలా ఇచ్చాడు. అర్థమవుతుందా? రైట్. ఫస్ట్ ఏం చేయాలి నువ్వు? ఫస్ట్ బాడ్ మాస్ ఇక్కడ బార్ ఉందా? ఎస్, బార్ ఉంది. సో ఫస్ట్ బార్ ఏమొస్తుంది ఇక్కడ నుంచి నీకు? -8 - 6 ఏమవుతుంది? -8 + 6. అర్థమవుతుందా? రైట్. ఇక్కడ నుంచి ఏమొచ్చింది నీకు? -8 + 6 ఏమవుతుంది? ఫైనల్గా ఆన్సర్ -2. ఇక్కడ నుంచి ఏమొచ్చింది? -2. నెక్స్ట్ ఒక స్టెప్ రాసుకోంగా. 4 - 6 - 12 - 10 ఏమొచ్చింది? -2 వచ్చింది. ఇక్కడ నుంచి అర్థమవుతుందా? ఈ మైనస్తో కలుపుకొనే. నెక్స్ట్ 10 - 2 కర్లీ బ్రాకెట్స్ స్క్వేర్ బ్రాకెట్స్. నెక్స్ట్ ఏం చేయాలి? అన్ని బ్రాకెట్స్ వచ్చేసాయి. ఫస్ట్ ఇది అర్థమవుతుందా? 4 - 6 - 12 -(-) అంటే -10 + 2. నెక్స్ట్ కర్లీ బ్రాకెట్స్ క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్స్. అర్థమవుతుందా? సింపుల్గా ఇలా వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ 12 - 10 ఎంత? 2. 2 + 2 4. ఇక్కడ నుంచి ఏమొచ్చింది? 4. అర్థమవుతుందా? 4 - 6 - 4 ఇక్కడ నుంచి 4 కదా వచ్చింది. -4 నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. అర్థమవుతుందా? ఇక్కడ నుంచి 4 వచ్చింది కదండి. అర్థమవుతుంది కదా? 4 వచ్చేసింది. 4 పెట్టేసుకున్నా. ఇదంతా స్టెప్లో నాకు 4 వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ ఏముంది? 6 - 4 అంతే కదా? 4 - 6 - 4 ఎంత? మళ్ళీ 2 అంతేనా? డైరెక్ట్ మళ్ళీ 4 - 2 ఏమొస్తుంది? ఇంకా 4 - 2 ఇది నథింగ్ బట్ 2. అర్థమవుతుందా? సో ఆన్సర్ ఏమొచ్చింది మనకు? ఈ యొక్క ఎక్స్ప్రెషన్కి 2 వచ్చింది. అర్థమవుతుందా? లేదు నువ్వు ఫస్ట్ కన్ఫ్యూజ్ అయినావు అనుకో. ఇక్కడ నీకు బార్ ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు బార్ ఇవ్వలేదు అనుకో. బార్ లేకుండా క్వశ్చన్ ఇచ్చాడు. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తావు? 10 - 8 ఏమొస్తుందండి? 10 - 8 2. 2 - 6 -4 ఇక్కడ ఏమొస్తుంది? -4. అలా చేసుకుంటే వెళ్ళిపోవాలి. నెక్స్ట్ 12 - 4 12 + 4 ఏమొస్తుంది? 16. ఇక్కడ నుంచి ఏమొచ్చింది? 16 వచ్చింది. నెక్స్ట్ 6 - 16 ఏమొస్తుంది? 6 - 16 -10 ఎక్కడ నుంచి? ఇక్కడ నుంచి 4 - 10 అంటే అప్పుడు ఏమొస్తుంది? 4 + 10 14. ఎప్పుడు నీకు ఇది ఆన్సరు? బార్ ఇవ్వనప్పుడు. ఓకేనా? ఇలా సింపుల్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నీ మైండ్లో వెళ్ళిపోవాలి. ఇక్కడ ఫస్ట్ ఇది ఉంది. సో ఇక్కడ నుంచి ఏమొస్తుంది నాకు? అది. సో ఇక్కడ 12 - సంథింగ్ ఉంది. స్టెప్ ఇది అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ స్టెప్, ఫైనల్గా ఫోర్త్ స్టెప్. అలా సింపుల్గా వెళ్ళిపోతుండే. అలా కాంప్లెక్స్గా అనుకుంటే కాంప్లెక్స్గానే ఉంటుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దామండి. స్టూడెంట్స్ ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యే ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2 / 5 × 10 ఇక్కడ 10 × 2 / 5 ఆఫ్ 20 ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఓకేనా? జనరల్గా ఏం చేస్తారు? ఆఫ్ అంటే ఇంటూ కదా. సో ఫస్ట్ స్టెప్ ఏమైపోతారు? ఏ స్టెప్ రాసుకుంటారు? 10 × 2 / 5 × 20 ఇలా రాసుకుంటారు జనరల్గా. అవునా? అప్పుడు ఏం చేస్తారు? నెక్స్ట్ స్టెప్ 10 × 2 / 5 ఫస్ట్ డివైడెడ్ బై అన్నాడు కదా. ఫస్ట్ డివైడెడ్ బై చేయాలి. సో 10 × 2 / 5 × 20 ఇలా రాసుకుంటారు. అర్థమవుతుందా? తప్పు, రాంగ్ స్టెప్ అండి ఇది. దిస్ వన్ ఈజ్ రాంగ్ స్టెప్. ఎందుకు? నువ్వు ఫస్ట్ ఆఫ్ చేయాలి. ఆఫ్. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమొస్తుంది? 5 1 = 5 4 = నెక్స్ట్ 10 × 2 × 4 ఏమొస్తుంది? 20 × 4 అంతేనా? 20 × 4 80 వస్తుంది దీనికి ఆన్సర్. బట్ కానీ రాంగ్ వన్ అండి. ఎందుకు? ఇక్కడ చేయడమే తప్పు చేసావు. ఇది రాసుకోవడం ఎట్లా రాసుకోవాలి నువ్వు? ఫస్ట్ 10 × 2 / 5 ఆఫ్ 20 కదా ఇచ్చింది మనకు. ఫస్ట్ ఏం చేయాలి? ఆఫ్ చేయాలి. ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది మనకు. ఆఫ్ చేసిన తర్వాత డివిజన్ చేయాలి. అవునా? నువ్వేం చేసావు? ఆఫ్ అంటే ఇంటూ అనుకొని ఇంటూ చేసేసి తర్వాత డివిజన్ చేసేసావు. అర్థమవుతుందా? అలా కాదండి. దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అప్పుడు ఆన్సర్ ఏమైపోతుంది? 10 × 2 / 5 ఆఫ్ 20 ఎంత? 5 × 20 100. ఇది నీకు రావాల్సిన స్టెప్. ఇక్కడ నుంచి నీకు రావాల్సిన స్టెప్ ఇది డైరెక్ట్గా. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఫైనల్గా ఏమవుతుంది? 10 × 2 / 100 10 క్యాన్సల్. ఏం మిగిలింది? 2/10 అంటే 1/5. సో
1/5 వచ్చింది. ఏ దానికి ఈ ఎక్స్ప్రెషన్కి నీకు ఏమొచ్చింది ఆన్సర్ 1/5 వచ్చింది. కానీ ఇక్కడ ఏమొచ్చింది నీకు 80 వచ్చింది. సరే, ఇంకా జనరల్గా ఎలా రాసుకుంటారంటే దీన్ని చెప్తా చూడండి. 10 × 2 / 5 × 20 ఇలా కూడా రాసుకుంటారు. ఎందుకు హాఫ్ ఉంది కానీ, అర్థమవుతుందా? ఇలా రాసుకొని 5 1 జా 5 4 జా ఏమొస్తుంది మళ్ళీ 80. చూసారా, ఇది కూడా తప్పే. లేదు ఇంకా ఇలా రాసుకుంటారు దీన్ని, ఈ ఎక్స్ప్రెషన్ని మళ్ళీ మిస్టేక్గా ఇలా రాసుకుంటారు. 10 × 2 / 5 ఆఫ్ 20 ఇలా కూడా రాసుకుంటారు. ఇలా రాసుకున్నా తప్పే అండి. ఎందుకు ఏమొస్తుంది నీకు మళ్ళీ 4 ఆఫ్ 20 అంటే 4 × 20 ఏమొస్తుంది 80. ఇలా చేస్తే తప్పండి. మొత్తం అన్నీ తప్పే, ఇవన్నీ తప్పే. అర్థమవుతుందా? ఫస్ట్ ఏం చేయాలి, 5 ఆఫ్ 20 ఏమొస్తుంది, 5 ఆఫ్ 20 అంటే 100. నెక్స్ట్ స్టెప్ 10 × 2 / 100. సో ఫస్ట్ 10 × 2 / 100. అర్థమవుతుందా? ఇది ఫైనల్ స్టెప్ నీకు రావాల్సింది 1/5 రావాలా. నువ్వు ఏ రకంగా చేసినా అన్నీ తప్పులే అండి. ఇది మెయిన్ ఎగ్జాంపుల్ అండి, ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడ. సో ఈ ఎగ్జాంపుల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ మనకు బేసిక్ ఫార్ములాస్ ఉన్నాయండి. బేసిక్ ఫార్ములే. సో మనం ఈ బేసిక్ ఫార్ములా ఆల్రెడీ మనము ఒక చాప్టర్లో డిస్కస్ చేసామండి. ఏ చాప్టర్ అంటే HCF అండ్ LCM చాప్టర్లో డిస్కస్ చేసాము. బట్ ఈ చాప్టర్లో కూడా మనకి ఇంపార్టెంట్. ఓకేనా? సో మనం ఒకసారి రివెన్యూ కూడా అయినట్టు ఉంటుంది. బీ కేర్ఫుల్గా చూడండి. ఫార్ములాస్, బేసిక్ ఫార్ములాస్ ఏమున్నాయి మనకు. ఫస్ట్ ఫార్ములా A + B హోల్ స్క్వేర్ ఈక్వల్ ఏంటండి, A² + 2AB + B². నెక్స్ట్ A - B హోల్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ A² - 2AB + B². అవునా? రైట్. నెక్స్ట్ ఫార్ములా ఇప్పుడు ఇది నేను ప్లస్ చేసాను అనుకో, ఏమొస్తుంది, A + B హోల్ స్క్వేర్ + A - B హోల్ స్క్వేర్ ఏమొస్తుంది, ఇది ప్లస్ అవుతుంది అంటే A² + A², 2A² ప్లస్ ఉంది మైనస్ ఉంది. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఏముంది మళ్ళీ B² + B², 2B². అంటే ఫైనల్గా ఏమొస్తుంది 2A² + 2B². ఈ రెండు గెట్ క్యాన్సిల్ అండి. అర్థమవుతుందా? రైట్. దీంట్లో నేను 2 కామన్ తీసుకున్నాను అనుకో, ఏమొస్తుంది అప్పుడు A² + B², 2 ఆఫ్ A² + B². అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ ఇప్పుడు ప్లస్ చేసా కదా, ఇప్పుడు మైనస్ చేద్దాం. A + B హోల్ స్క్వేర్ మైనస్ A - B హోల్ స్క్వేర్. అవునా? అంటే ఈ ఎక్స్ప్రెషన్ నుంచి ఈ ఎక్స్ప్రెషన్ మైనస్ చేయాలా. అప్పుడు ఏమొస్తుంది, ఇది మొత్తం ఎక్స్ప్రెషన్ మైనస్ ఇది అంటే ఇది -A². ఇది ప్లస్ ఉంది, ఇది మైనస్ ఉంది, గెట్ క్యాన్సల్. ఇది ప్లస్ ఉంది, ఇది మైనస్ ఉంది, గెట్ క్యాన్సల్. ఇది ఏమైపోతుంది, -ఆఫ్ ప్లస్ అయిపోతుంది. అర్థమవుతుందా స్టెప్? ఇది మైనస్ ఇది కదా, ఇది -A², ఇది + 2AB, ఇది -B² అయిపోతుంది, మైనస్ ఉంది కాబట్టి. అప్పుడు ఫైనల్గా ఏమొస్తుంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, 2AB + 2AB ఏమైపోతుంది 4AB. అర్థమవుతుంది స్టెప్? లేదు నీకు అర్థం కాలేదంటే క్లియర్గా ఇక్కడ సెపరేట్గా ఇక్కడ రాసుకొని చెక్ చేసుకోండి. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ A + B హోల్ క్యూబ్ అండి. A + B హోల్ క్యూబ్ ఏమొస్తుందండి, A³ + B³ + 3AB × A + B. అర్థమవుతుందా? ఆర్ దీన్ని ఇంకొక విధంగా ఎలా రాసుకోవచ్చు, A³ + B³ + 3A² B + 3AB² అండి, 3AB². అర్థమవుతుందా? దీంట్లో నుంచి నువ్వు 3AB కామన్ తీసి ఫైనల్గా ఇదే వస్తుంది. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ ఫార్ములా ఏంటండి, A - B హోల్ క్యూబ్. A + B అయిపోయింది కదా. A + B ఫార్ములా ఏంటి, A³ + B³ + 3AB × A + B. అర్థమవుతుందా? ఇక్కడ అన్నీ ఏమొస్తాయి మనకు, A³ - B³ - 3AB × A - B. అర్థమవుతుందా? ఏం ఫార్ములా అంటే ఇది, A - B హోల్ క్యూబ్. నెక్స్ట్ A² - B². ఓకేనా? A² - B² ఏంటంటే ఫార్ములా A + B × A - B. ఓకేనా? అన్నీ ఒకసారి రివైండ్ చేసుకోండి మీరు. ఇది ఇంకొక రకంగా ఎలా రాసుకోవచ్చు అండి,
ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి మైనస్ 3ab స్క్వేర్. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ ఫార్ములా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. ఓకేనా? ఫార్ములా ఇంపార్టెంట్ ఫార్ములా అండి ఇది. వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. రిపీటెడ్గా అడుగుతుంటాడు. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటండి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో బాగా కేర్ఫుల్గా వినండి. ఏమి ఇచ్చాడు చూడండి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ వచ్చింది, ఇక్కడ మైనస్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్లస్ వచ్చింది, ఇక్కడ మైనస్ వచ్చింది. అర్థమవుతుందా? ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ ప్లస్ వస్తుంది, బట్ ఇక్కడ మాత్రం మైనస్ వస్తుంది. ఇప్పుడు ఈ ఫార్ములా కూడా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఏమొస్తుంది? ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. అర్థమవుతుందా ఫార్ములా? ఇక్కడ మైనస్ వచ్చింది, ఇక్కడ మైనస్ వచ్చింది, బట్ ఇక్కడ ప్లస్ వచ్చింది. మిగతావన్నీ ప్లస్లే అండి. ఇక్కడ ప్లస్లే, ఇక్కడ అన్ని, ఇక్కడ ఒకటి నీకు మైనస్ వస్తుంది, మిగతావన్నీ మళ్ళీ ప్లస్లే అవుతుంది. ఈ ఫార్ములాస్ చాలా 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 ఇంపార్టెంట్ అండి. రిపీట్ చేస్తుంటాడు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఫార్ములా అండి ఏమి ఇచ్చాడో చూడండి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్, ఇక్కడ చూడండి, ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. అర్థమవుతుందా? మైనస్ హాఫ్. ఇక్కడ చూడండి, మైనస్ హాఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. అర్థమవుతుందా? లేదు ఇది మొత్తం ఇక్కడ రాసుకుంటానంటే రాసుకోండి, కింద రాసుకోండి. ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి. ఇక్కడ మైనస్ పెట్టినామంటే ఇక్కడ అన్నీ, అంటే ఇక్కడ బ్రాకెట్ పెట్టలేదంటే ఇక్కడ అన్నీ ఏమైపోతాయి? బీసీ సిఏ. ఒకవేళ నువ్వు ఇక్కడ మైనస్ కామన్ తీసామంటే అప్పుడు ఏమైపోతుంది? మైనస్ కామన్ తీసేస్తే అన్నీ ప్లస్ వస్తాయి. అర్థమవుతుందా? రైట్. ఇదేంటి ఫార్ములా అండి? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. చాలా చాలా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అండి. అర్థమవుతుందా? దీన్ని బేస్ చేసుకొని చాలా చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి. ఇవన్నా కొంచెం ఒక 2-3 అడిగితే ఇవి ఆల్మోస్ట్ డబల్ అడుగుతాడు, 4-5 అడుగుతాడు. ఓకేనా? సో ఈ ఫార్ములాస్ బాగా చూసుకోండి. నెక్స్ట్ ఇదే ఫార్ములాని నేను ఎలా రాసుకుంటానో చూడండి. ఇక్కడ రిపీట్ అండి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc రిపీట్ చేయండి. నెక్స్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ, నేనేం చేస్తాను దీన్ని ఇంటూ 2/2 చేస్తా. అంతేనా? దీన్ని ఇంటూ 2/2 చేసాను అనుకో, అప్పుడు ఏమొస్తుంది? దీని ఇంటూ 2/2, దీన్ని డివైడెడ్ బై 2, దీనికి 2 చేసేస్తున్నా. అర్థమవుతుందా లేదా? దీన్ని ఇంటూ 2/2 చేయండి. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, ఇంటూ 2/2. ఓకేనా? ఆ 2 ఇక్కడ రాసుకున్నా, ఈ 2 దీనికి తీసుకుపోతున్నా. అప్పుడు ఏమైపోతుంది? 2a స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ ప్లస్ 2c స్క్వేర్ మైనస్ 2 ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు ఇదే ఫార్ములాని ఇంకొక రకం కూడా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, క్లియర్గా చూడండి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం? ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. అవునా? ఇదొక ఫార్ములా. అర్థమవుతుందా? నెక్స్ట్ ఫార్ములా, దీన్నే మళ్ళీ నేనేమనుకుంటున్నాను? ఇంటూ 2/2 చేస్తున్నాను. అప్పుడు ఏమైపోతుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడెడ్ బై 2 ఇంటూ 2a స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ ప్లస్ 2c స్క్వేర్ మైనస్ 2 ఆఫ్
ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. అర్థమవుతుందా? ఇది ఒక ఫార్ములా. మళ్ళీ దీన్ని ఇంకొక రకంగా ఎలా రాసుకోవచ్చు చూడండి. ఇదే ఫార్ములానేనండి. అప్పుడు ఏమైపోతుంది, ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడెడ్ బై 2 ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్. అర్థమవుతుందా? ఇదే ఫార్ములాని ఇలా కూడా రాసుకోవచ్చు అన్నమాట. అర్థమవుతుందా? ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్. ఇవి ఫార్ములాస్ చాలా 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 ఇంపార్టెంట్ అండి. సో 1కి 2 సార్లు బాగా చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను ఏమనుకుంటాను, ఏ ప్లస్ బి ప్లస్ సి 0 అనుకుంటా. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అనుకున్నాను అనుకో. అప్పుడు ఏమైపోతుంది, 0 ఇంటూ ఇది మొత్తానికి ఏమైపోతుంది, 0 అయిపోతుంది. అప్పుడు ఏమైపోతుంది, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc మొత్తానికి ఏమైపోయింది, 0 ఇంటూ 0 0 ఇంటూ ఎనీథింగ్ 0నే కదా. సో 0 అయిపోయింది. అప్పుడు ఫార్ములా ఏమొస్తుంది, అప్పుడు నాకు ఫార్ములా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc. ఓకేనా? ఎప్పుడు ఇది ఫార్ములా నీకు ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు ఫార్ములా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc. ఇది ఒక ఫార్ములా. మొత్తానికి ఎన్ని వచ్చాయి మనకు, ఇది బేసిక్ ఫార్ములా. 1 2 3 4 మొత్తానికి ఈ ఎక్స్ప్రెషన్కి 4 రకాలుగా రాసుకోవచ్చు అన్నమాట ఫార్ములాస్. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ ఫార్ములా చూద్దామండి. నెక్స్ట్ ఫార్ములా ఏమంటున్నాడు, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఓకేనా? నెక్స్ట్ ఫార్ములా అండి. ఇది కూడా ఇంపార్టెంట్ ఫార్ములా అండి. అన్ని ఫార్ములాస్ ఇంపార్టెంటే. ఓకేనా? రైట్. ఇప్పుడు మనకు చాలా 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 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయండి. చూద్దాం. ఫస్ట్ ఏమిచ్చాడు, ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ అన్నాడు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ ఫార్ములాని మనం డెరైవ్ చేస్తున్నాం. ఎట్లా డెరైవ్ చేస్తున్నాం, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ ఎంత ఎక్స్, బి ఎంత 1/x. ఓకేనా? ఫస్ట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏమొస్తుందండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మొత్తానికి హోల్ స్క్వేర్ అండి. మొత్తానికి హోల్ స్క్వేర్ అంటే మనకి ఏమైపోతుంది, సరే ఇట్నే రాసుకుందాం, మీకు అర్థమైతే రాసుకుందాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంతేనా. ఏ ఎంత ఎక్స్, బి ఎంత 1/x. అదే కదా మనం రాసుకుంది. ఇప్పుడు ఏమైపోతుంది ఫార్ములా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/, దీన్ని ఎలా రాసుకుంటాం, 1/x², అంతే కదా. సో ఏమైపోతుంది, 1/1 స్క్వేర్ అంటే 1 కదా. సో 1/x² ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/x. ఎక్స్ గెట్ క్యాన్సల్, 2 × 1 2. అర్థమవుతుందా? సో x² ప్లస్ 1/x² ప్లస్ 2. ఓకేనా? ఏ దానికి ఫార్ములా ఇది, ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇవి మీకు ఎక్కడ యూజ్ అవుతాయంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు k అన్నాడు అనుకోండి. ఫైండ్ x² ప్లస్ 1/x² అంటాడు. ఇవి దీన్ని బేస్ చేసుకొని వచ్చే క్వశ్చన్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏముంది, మనకి ఏం అడిగాడు, x² ప్లస్ 1/x². ఉందా మనకు x² ప్లస్ 1/x². ఇది ఏ దానికి వచ్చిందండి, ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్. అవునా? ఈక్వల్ టు x² ప్లస్ 1/x² ప్లస్ 2. దీనికే కదా మనకేం కావాలి, ఇప్పుడు x² ప్లస్ 1/x² అంటే ఈ టర్మ్ కావాలా. ఈ టర్మ్ కావాలంటే ఇప్పుడు ఏం చేయాలా, ఇక్కడ ప్లస్ 2 వీధులు పంపిస్తా. అప్పుడు ఏమైపోతుంది, ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ మైనస్ 2 ఈజ్ నథింగ్ బట్ x² ప్లస్ 1/x². అంతేనా? రైట్. ఇక్కడ ఇది గమనించండి, ఎక్స్ ప్లస్ 1/x ఏమి ఇచ్చాడు మనకు, k ఇచ్చాడు. అంటే x² ప్లస్ 1/x² ఏమైపోతుంది, k పెట్టేస్తుంది దీంట్లో, k² మైనస్ 2. అంతేనా? k² మైనస్ 2. సింపుల్గా x² ప్లస్ 1/x² ఇది నథింగ్ బట్ k² మైనస్ 2.
అయిపోయింది. నీకు ఇదే షార్ట్కట్లో చెప్తుంటాడు. ఇప్పుడు x ప్లస్ 1/x k వచ్చిందంటే ఫైన్ x² ప్లస్ 1/x² అంటే ఏం చేయాలి, దీనికి స్క్వేర్ చేసి -2 చేయమంటాడు. k² -2 ఇదే షార్ట్కట్. అర్థమవుతుందా? ఈ షార్ట్కట్ ఎక్కడి నుంచి వచ్చింది, బేసిక్ ఫార్ములా నుంచే వచ్చినది. ఓకేనా? నువ్వు అందుకే బేసిక్ ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకున్నావు అంటే నువ్వు ఎగ్జామ్లో ఇది k² -2 చేయాలా k² + 2 చేయాలా అనేది కన్ఫ్యూజ్ కాకుండా ఉంటావు. ఓకేనా? రైట్. ఇంకా ఇటువంటి ఫార్ములాస్ ఉన్నాయి, చూద్దాం. నెక్స్ట్ ఫార్ములా ఏంటండి, x మైనస్ 1/x². ఓకేనా? ఇందాక మనం ఏం చేసాం, x ప్లస్ 1/x² చేసాం. ఇప్పుడు x మైనస్ 1/x² ఏంటండి, a² మైనస్ 2ab ప్లస్ b². ఇదేనా ఫార్ములా? ఫైనల్గా ఏమొస్తుంది మనకు, x² ప్లస్ 1/x² మైనస్ 2. అంతేనా? ఇప్పుడు నీకు మళ్ళీ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, x మైనస్ 1/x k అన్నాడు. ఫైండ్ x² ప్లస్ 1/x² అన్నాడు అనుకో, అప్పుడు ఏం పెడతావు, x మైనస్ 1/x ఇచ్చాడు, k ఇచ్చాడు. సో k ఇక్కడ -2 ఉంది, వచ్చేసి ఏమైపోతుంది, +2 అయిపోతుంది. ఇదే నీకు ఇంకా షార్ట్కట్. x² ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు k² + 2. k² కదండి, k² + 2 అనమాట. సో x² ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు k² + 2. ఎప్పుడు ఈ ఫార్ములా నీకు x మైనస్ xలు ఇచ్చినప్పుడు x² ప్లస్ 1/x² కనుక్కోమన్నప్పుడు. అర్థమవుతుందా? రైట్. మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఇట్లా డైరెక్ట్ ఇట్లా సింపుల్గా గుర్తుపెట్టుకునే బదులు బేసిక్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకున్నారంటే ఇటువంటి ఎలా తిప్పి అడిగిన క్వశ్చన్స్ మీరు ఈజీగా సాల్వ్ చేస్తారు. ఓకేనా? సో బేసిక్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. రైట్. ఇప్పుడు x ప్లస్ 1/x³ అన్నాడు అనుకోండి, ఏం చేద్దామండి, సేమ్ బేసిక్ ఫార్ములా అండి. a³ ప్లస్ b³ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b. ఏమొస్తుంది ఫైనల్గా, x గెట్ క్యాన్సల్. ఓకేనా? x³ ప్లస్ 1/x³ ప్లస్ 3 ఇంటూ x ప్లస్ 1/x అనమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు నీకు మళ్ళీ సేమ్ క్వశ్చన్, సేమ్ రిపీట్. ఇఫ్ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు k, దెన్ x³ ప్లస్ 1/x³ ఈజ్ ఈక్వల్ డాష్ అంటాడు. ఏం పెడతామండి, x³ ప్లస్ 1/x³కి ఇదేమైపోతుంది, x ప్లస్ 1/x k³ ఇక్కడ మిగతాదంతా -3 టైమ్స్ ఆఫ్ మళ్ళీ x ప్లస్ 1/x k కదా, k. ఇదే అండి ఫార్ములా నీకు. ఇంకా సో నీకు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, మళ్ళీ బేసిక్ నుంచే వచ్చాయి. మళ్ళీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చూస్తున్నారు కదా. సో దీనికి ఫార్ములా ఏమైపోతుంది, x³ ప్లస్ 1/x³ ఇది ఈక్వల్ టు k³ మైనస్ 3k. ఇవన్నీ మీకు షార్ట్కట్లని చెప్తుంటారు, బట్ మీరు బేసిక్ గుర్తుపెట్టుకున్నారంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. x³ ప్లస్ 1/x³ వచ్చేసి x³ ప్లస్ 1/x³ ప్లస్ 3 టైమ్స్ ఆఫ్ x ప్లస్ 1/x. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఫార్ములా ఏంటండి, x మైనస్ 1/x³. ఓకేనా? రైట్. ఏమొస్తుంది, a³ మైనస్ b³ మైనస్ 3ab ఇంటూ a మైనస్ b. ఓకేనా? రైట్. ఫైనల్గా ఏమొస్తుంది మనకు, x³ మైనస్ 1/x³ మైనస్ x క్యాన్సల్, సో 3 టైమ్స్ ఆఫ్ x మైనస్ 1/x. ఓకేనా? రైట్. సో మరి సేమ్ ఎగ్జాంపుల్ అండి. ఇఫ్ x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు k అన్నాడు అనుకో, x³ మైనస్ 1/x³ క్వశ్చన్ మార్క్ అంటాడు. ఏం చేస్తావు, దీన్ని k అనుకుంటావు, k³ ఇక్కడ మైనస్ జీవితాలకు వచ్చేస్తే ప్లస్ 3 టైమ్స్ ఆఫ్ x మైనస్ 1/x k. అర్థమైపోయిందా? సో x³ మైనస్ 1/x³ ఈజ్ ఈక్వల్ టు k³ ప్లస్ 3k. అర్థమవుతుందా? రైట్. ఇవి మనకు బేసిక్ ఫార్ములాస్ అండి. ఇప్పుడు అన్నీ నీట్గా చెప్పుకుందాం. ఇవి లాస్ట్ 4
ఫార్ములాస్ నీట్గా ఒక టేబుల్ ప్రకారం చెప్పుకుందాం. చూడండి, ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఏమొచ్చింది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ప్లస్ 2. ఓకేనా. సో దీని నుంచి మనకి ఏమొచ్చింది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు k² మైనస్ 2. ఎప్పుడు ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు k అనుకున్నప్పుడు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు k అనుకున్నప్పుడు ఏమొస్తుంది ఫార్ములా చూద్దాం. ఎక్స్ మైనస్ 1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² మైనస్ 2. ఓకేనా. సో దీని నుంచి మనకి ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు k² ప్లస్ 2. k² ప్లస్ 2 అంతే కదా. ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు k అనుకున్నా. సో k² ఇక్కడ -2 ఉంది, ఇతరులకు వచ్చేస్తే +2 అయిపోతుంది. అదేనా మనం రాసుకుంది. సో మనకు డైరెక్ట్ ఫార్ములాస్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు k అన్నప్పుడు x² ప్లస్ 1/x² అంటే ఏం కనుక్కుంటాం, ఇంకా డైరెక్ట్ k² మైనస్ 2 అంతేనా. అంటే ఇచ్చిన వాల్యూకి స్క్వేర్ చేసేసి దాంట్లో నుంచి -2 చేసేస్తాం. అదే చేస్తున్నాం అక్కడ. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 1/x హోల్ క్యూబ్ ఏంటండి, x³ ప్లస్ 1/x³ ప్లస్ 3x ప్లస్ 1/x. ఇదేనా. దీని నుంచి మనకి ఏమొస్తుంది, x³ ప్లస్ 1/x³ ఈజ్ ఈక్వల్ టు k³ మైనస్ 3 టైమ్స్ ఆఫ్ k. అంతేనా. ఇది ఇతలకి వెళ్ళిపోతుంది, ఈ టర్మ్ మొత్తం ఇతలకి వెళ్ళిపోతుంది. అయితే ఏమైపోతుంది, మైనస్ ఆఫ్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/x. ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ k అనుకున్నా. అర్థమవుతుందా. ఇవి మనకు ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు నువ్వు స్పీడ్గా చేసేటప్పుడు. ఓకేనా. ఎక్స్ మైనస్ 1/x హోల్ క్యూబ్ ఇదేమైపోతుందండి, a³ మైనస్ b³ మైనస్ 3 టైమ్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1/x. సో దీని నుంచి మనకి ఏమొస్తుంది, x³ మైనస్ 1/x³ ఏమైపోతుంది, k³ ప్లస్ 3 టైమ్స్ ఆఫ్ k. ఓకేనా. చాలా 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 ఇంపార్టెంట్ అండి. మీరు ఇవి గుర్తుపెట్టుకున్నారంటే వితిన్ అలా సెకండ్స్లో ఆప్షన్ చూసి పెట్టేస్తారనమాట. అందుకే ఇవన్నీ మీకు డెరైవ్ చేసుకొని మనం నిదానంగా చెప్పుకుంటున్నాం. ఓకేనా, రైట్. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చూద్దామండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్, ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ √8 దెన్ ఫైండ్ x² ప్లస్ 1/x². ఓకేనా, రైట్. నువ్వు దీన్ని 2 టైప్స్గా చేయొచ్చు, అంటే 2 విధాలుగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా. ఎలా, ఇప్పుడు x ఇచ్చాడు, సో 1/x ఏమైపోతుంది, 1/x 1/3 ప్లస్ √8 అంతేనా. దీన్ని మళ్ళీ నువ్వేం చేస్తావు, ఫ్యాక్టరైజేషన్ చేస్తావు. 3 మైనస్ √8 ఇంటూ 3 మైనస్ √8. అప్పుడు ఏమొస్తుంది, 1/x నీకు 1/x 3 మైనస్ √8 డివైడెడ్ బై a ప్లస్ b ఇంటూ a మైనస్ b. a² 9 మైనస్ b² ఎంత 8. ఫైనల్గా 3 మైనస్ √8/1 అంతేనా. సో దీన్ని బట్టి నీకు ఏమర్థం అయిపోయింది, ఎక్స్ వాల్యూ ఇది అంటే ఆబ్వియస్గా 1/x ఏమైపోతుంది, 3 మైనస్ √8 అయిపోతుంది. దానికి రేషనలైజేషన్ అయిపోతుంది. అది నువ్వు ఇది షార్ట్కట్లో కూడా చెప్తుంటారండి. ఇప్పుడు దీన్ని ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటండి, x² ప్లస్ 1/x² ప్లస్ 2. మనకు కావాల్సింది ఇదే కదా. సో ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ మైనస్ 2 x² ప్లస్ 1/x². అంతేనా, మనకు కావాల్సింది ఇదే కదా. సో ఎక్స్ వచ్చింది, 1/x వచ్చింది. సో ఏం పెట్టేస్తావు, 3 ప్లస్ √8 మైనస్ ప్లస్
3 మైనస్ రూట్ 8 అంతేనా? ఇదే కదా ఎక్స్ వాల్యూ 1/x వాల్యూ వచ్చింది. సో దీనికి హోల్ స్క్వేర్ -2 దట్ ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ 1/x². సో 3 ప్లస్ రూట్ 8 ప్లస్ 3 మైనస్ రూట్ 8 ఏమైపోతుందండి? ప్లస్ రూట్ 8 మైనస్ రూట్ 8 కిట్ క్యాన్సల్. సో ఫైనల్గా ఏమొచ్చింది? 6. ఇక్కడ ఏముంది? -2. సో 6 స్క్వేర్ మైనస్ 2 ఈజ్ నథింగ్ బట్ x² ప్లస్ 1/x². 6 స్క్వేర్ ఎంత? 36. 36 మైనస్ 2 34. అంటే దీని యొక్క ఆన్సర్ ఏమైపోయింది? 34. ఓకేనా? ఇది వన్ టైప్. లేదా నెక్స్ట్ నువ్వు ఇది 1/x కనుక్కొని చేస్తావా, లేకుంటే డైరెక్ట్ దీనికి x ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ రూట్ 8 దీనికి స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేయండి. స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ ఏమొస్తుంది? x² వస్తుంది. a ప్లస్ b హోల్ స్క్వేర్, a² ప్లస్ 2ab ప్లస్ b². అంతేనా? ఫైనల్గా ఏమొస్తుంది? 9 ప్లస్ 2 3 6 రూట్ 8 ప్లస్ 8. 9 ప్లస్ 8 17. 17 ప్లస్ 6 రూట్ 8. ఇది x² ఈక్వల్ టు. ఇలానే చేస్తావా? ఇప్పుడు నీకు 1/x² ఏమైపోతుంది? 1/x² నథింగ్ బట్ 17 మైనస్ 6 రూట్ 8 అయిపోతుంది. అవునా? రైట్. ఇక్కడ చూడండి, x² ప్లస్ 1/x² అన్నాడు. x² ఏమొచ్చింది నాకు? 17 ప్లస్ 6 రూట్ 8. నెక్స్ట్ 1/x² ఏమొచ్చింది? ప్లస్ 17 మైనస్ 6 రూట్ 8. అంతేనా? ఫైనల్గా ఏమొస్తుంది? ప్లస్ 6 రూట్ 8 మైనస్ 6 రూట్ 8 కిట్ క్యాన్సిల్. 17 ప్లస్ 17 34. వచ్చిందా? నువ్వు ఎన్ని విధాలుగా ట్రై చేసుకో. నువ్వు ఫస్ట్ స్క్వేర్ కనుక్కొని దానికి మళ్ళీ ఫ్యాక్టరైజేషన్ కనుక్కుంటే నీకు ఇది వస్తుందన్నమాట. ఇది ఎట్లా వచ్చినావు? డైరెక్ట్ ఎక్కడికి వచ్చినావు? ఇక్కడ కనుక్కున్నావు కదా ఆల్రెడీ. దీనికి 1x² ఫ్యాక్టరైజేషన్ చేస్తుంటే సింపుల్గా ఏమైపోతుంది? -3 మైనస్ రూట్ 8 అయిపోతుంది. అంతేనా? అదే నువ్వు ఇక్కడ చేసావు. సింపుల్ ఒక్కటే ఒక స్టెప్. ఎప్పుడు నువ్వు నేర్చుకున్నావు కాబట్టి ఒక స్టెప్లో ఇది పెట్టేసినావు, డైరెక్ట్ ఆన్సర్ చేసేసినావు. అంతేనా? రైట్. సో ఇవి మనకు సింప్లిఫికేషన్లో కాన్సెప్ట్స్ అండి. నెక్స్ట్ ఇంకా మనము క్వశ్చన్స్ డిస్కస్ చేద్దామండి. సింప్లిఫికేషన్స్ అంటే క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. ఎన్ని క్వశ్చన్స్ వీలైతే అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? రైట్.